మనుషులంత మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపేయ చూచినా, మనుషులంత మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపేయ చూచినా, శూరుడల్లే వచ్చినావు, నాకు ముందు నిలచినావు, నాకు బలమునిచ్చినావు, ఆయుధంగా మార్చినావు, చల్లని నీ నీడలో నిత్యము నిలువని. తానా కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిశిలో నా ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. బైబిల్ దీన్ని అందరూ మరి దైవ వాక్యం ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు పోయిన ఆలనైట్ నుంచి ఈ ఆలనైట్ దాకా మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను క్షేమంగా ఉంచి మనం వెళుతున్న ప్రయాణంలో, మనం చేస్తున్న వ్యవసాయంలో, మనం చేస్తున్న కూలి పనిలో, తోలుతున్న వాహనములో, ప్రతి విషయంలో కూడా దేవాతి దేవుడు కృప చూపి సహాయం చేసిన ఆ దేవుడికి నామాన్ని మహింపరచడానికి ఆయన మందిరంలోకి మనం అందరం వచ్చాం కాబట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయాలి ప్రియులారా. బైబిల్ ఉన్నవారు అందరు తీసి ఆదికాండం 28వ అధ్యాయము చాలు ప్రియులారా, మీకు ఒక్కొక్కటి వివరిస్తా. యాకోబు గారు ఒంటరిగా ఉన్నాడు, యాకోబు గారు ఒక్కడగా ఉన్నాడు, యాకోబు గారు అరణ్యములో ఉన్నాడు, యాకోబు గారు అరణ్యములో ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? ఇంట్లో ఉండి ప్రార్థన చేయట్లా, లేకపోతే ఆ యొక్క కుటుంబంలో ఉండి ప్రార్థన చేయట్లేదు, కానీ భయంకరమైన అరణ్యంలోను, భయంకరమైన అడవిలో ఒక్కడుగా ఉన్నాడు. భయంకరమైన చీకటిగా ఉంది. అసలు పరిస్థితిలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి చెప్పుకుంటున్నాడు తన బాధ. ఏమని చెప్తున్నాడో ఒకసారి చదవండి ప్రియులారా. నేను వెళ్తున్న ఈ మార్గములో కాపాడి, ఫస్ట్ ఏమన్నాడు? ఈ మార్గంలో నేను వెళ్తుండగా నువ్వు నన్ను కాపాడాలి అంటున్నాడు. ఎవరిని? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ భయంకరమైన అరణ్యంలో నుంచి, ఈ భయంకరమైన అడవి ప్రాంతం నుంచి నేను వెళ్తున్న మార్గంలో నువ్వు నన్ను కాపాడాలి అంటున్నాడు. నిజంగా యాకోబు గారు ఎందుకు దేవుణ్ణి కాపాడాలి అని కోరుకున్నాడు? ఎందుకు దేవుడు సహాయం కోరుకున్నాడు? ఎందుకు దేవుడు తోడు కావాలనుకున్నాడు? ఎందుకు దేవా నువ్వే నన్ను కాపాడని దేవుడి మీద తన ఆధారం ఎందుకు పడుతున్నాడు? తనకు కూడా మనిషే కదా, తనకు కూడా బలం ఉంది కదా, తనకు కూడా జ్ఞానం ఉంది కదా, తనకు కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, ఇన్ని ఉండి కూడా దేవుడి మీద ఎందుకు ఆధారపడుతున్నాడు అని అన్నిటికన్నుండి కూడా దేవుణ్ణి ఎందుకు సహాయం కోరుకుంటున్నాడు అంటే, ఆ భయంకరమైన అడవి ప్రాంతంలో తన జీవితం ఏమైందో, ఏ జంతువు ఎట్నుంచి అటాక్ చేసిద్దో, ఏ పులి ఎట్నుంచి అటాక్ చేసిద్దో, ఏ ఎలుగుబంటి అటాక్ చేసిద్దో, ఈ భయంకరమైన అరణ్యంలో నన్ను ఎవరైనా చంపినా కానీ నాకు దిక్కెవరు లేరు, నన్ను ఎవరైనా ఏదైనా చేసినా కానీ నాకు దిక్కెవరు లేరు. కాబట్టి ఈ భయంకరమైన ప్రాంతంలో నుంచి, భయంకరమైన అరణ్యంలో నుంచి నన్ను బయటపడేయాలి, నన్ను కాపాడటానికి నా మార్గంలో నువ్వు నాకును కాపాడు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, యాకోబు గారు చాలా తెలియగలిగిన వాడు. ఎటువంటి వాడంట? మనకంటే తెలియగలిగిన వాడు. హల్లెలూయా. యాకోబు గారు అన్నాడు, నేను వెళ్తున్న మార్గంలో నువ్వు నన్ను కాపాడు అంటున్నాడు. నిజంగా యాకోబు గారు లాంటి ప్రార్థన మనం ఎంతమంది చేయట్లేదు ఈరోజు? ప్రభువా నువ్వు నన్ను కాపాడయ్యా, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడయ్యా,
ప్రభువా నా బిడ్డలను కాపాడయ్యా, ప్రభువా నా భర్తను కాపాడయ్యా, ప్రభువా నా భార్యను కాపాడయ్యా, ప్రభువా నా మనవరాలు కాపాడయ్యా, ప్రభువా నా మనవరాలు గర్భం ధరించింది చల్లని కాలుపు దయచేయి కాపాడయ్యా. ఇలా ఎంత ప్రార్థన మనం చేయట్లేదు, ఎంతసేపు ప్రార్థన చేయట్లేదు, ఎంతసేపు దేవుని అడుగుతున్నాం. దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు, దేవుడు మన పిల్లలను కాపాడుతున్నాడు. కాపాడుతున్న దేవుడికి మనం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? ఒక్కసారి ఆలోచన ప్రియులారా. హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రభువా నువ్వు వారి స్వస్థపరిస్తే నీ మందిరంలోనే ఉంటానంటావు, స్వస్థపరిచిన మందిరంకి వెళ్ళి మొక్కుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రేమ సహోదరా, యాకోబు యొక్క ప్రార్థన మన ప్రార్థనకి ఎంత తేడా ఉందో చూడండి ప్రియులారా. రెండోది ఏమంటున్నాడు? వెళ్తున్న మార్గంలో నన్ను కాపాడయ్యా. రెండోది ఏమంటున్నాడు? చూడండి ప్రియులారా, తినట్టుకు ఆహారము, తినట్టుకు ఆహారం దయచేయి అంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే యాకోబు గారు మొత్తం ఆయనకు సంబంధించింది అడుగుకుంటున్నాడు, తనకు అవసరమైంది అడుగుతున్నాడు, తనకి ఏమి కావాలో అడుగుతున్నాడు, తన ఆకలి తీర్చుకోవడానికి అడుగుతున్నాడు. తినుటకు నా ఆహారము దయచేయి అంటున్నాడు ప్రియులారా. దేవుని అడుగుతున్నాడు. అంటే ఆహారం లేక బాధపడిన రోజులున్నాయేమో, ఆహారం లేక ఇబ్బందులు పడ్డ రోజులున్నాయో, ఆహారం కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయేమో. కాబట్టి యాకోబు గారు అన్నాడు తినుటకు ఆహారము దయచేయ అంటున్నాడు. మనం కూడా ఒక్కొక్క సమయంలో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండిద్దో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎవరైనా కంట్రోల్ బియ్యం ఒక సోలెడెత్తలేమని చేట తీసుకొని తిరిగిన రోజులు లేవా? గిన్నె తీసుకొని తిరిగిన రోజులు లేవా? కవర్ తీసుకొని తిరిగిన రోజులు లేవా? కంట్రోల్ బియ్యం దొరికితే బాగుండేనో, కంట్రోల్ బియ్యం దొరికినా బాగుండేదేమో. మా యొక్క మరి భర్త పనిపోయారు కదా, ఏదో ఒక బియ్యం వండి ఆయనకి పెడితే ఆ యొక్క పని అయిపోద్ది అని ఎదురు చూసిన రోజులు లేవా? ఈరోజు కంట్రోల్ బియ్యం కాదు, సామోసర బియ్యం దొరుకుతుంది కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కడుపు కంట్రోల్ బియ్యం తింటే కడుపు మాత్రమే, సామోసర బియ్యం తిన్నట్లేదా మనము? కంట్రోల్ బియ్యంలో పురుగులు ఉన్నాయని కంట్రోల్ బియ్యం ఏం చేస్తున్నాం మనము? మన ఇళ్లకు వచ్చి కొనుక్కొని పోతున్నాడు. సామోసర బియ్యం మాత్రం మనము అంటే సామోసర బియ్యం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్పాలి? ఎన్నిసార్లు అయా ప్రభా నాకు ఆహారం మంచిగా ఇచ్చావయ్యా, ఒకరోజు తినటానికి బియ్యం లేక ఆ ఇంటికి ఇది తిరిగానయ్యా, అందరూ నన్ను ముఖం మీదే చెప్పారు బియ్యం లేవు, ఇలా శాట పట్టుకొని ఊరు తిరిగే బదులు ఇల్లు తిరిగే బదులు ఆ పని ఈ పని చేసుకొని బతుకొచ్చుగా అన్నవారు ఎంతమంది లేరు, అలా బాధ పెట్టిన వారు ఎంతమంది లేరు. ఈరోజు మన ఇంట్లో సామోసర బియ్యం ఒక బస్తా కావతకి ఇంకో బస్తా ఉంటుందంటే అది దేవుడు కృప కాదా? చప్పట్లు కొట్టండి ప్రేమించుకోవాలరా. యాకోబు ఒక్కడే దేవుడు చెప్పుకుంటున్నాడు. ఈరోజు ప్రియులారా సామోసర బియ్యం తింటున్నాం మనం, ఎలా ఉంటున్నాం మనం ఒకసారి? కంట్రోల్ బియ్యం తిన్నప్పుడే బాగా ప్రార్థన చేసినాం, కంట్రోల్ బియ్యం తిన్నప్పుడే బాగా పరిచయం చేసినాం, కంట్రోల్ బియ్యం తిన్నప్పుడే దేవుడి పనులు పరుగులు ఎత్తున్నాం. సామోసర బియ్యం వచ్చిన కాసి ఒళ్ళేమైపోయింది, బద్ధకం అయిపోయింది ప్రియులారా. హల్లెలూయా. సామోసర బియ్యం వచ్చిన కాసి ఏమైంది, మోకాల ప్రార్థన పోయింది. సామోసర బియ్యం వచ్చిన కాసి ఏమైంది, ఉపవాస ప్రార్థన పోయింది. సామోసర బియ్యం వచ్చిన కాసి ఏమైంది, ఆదివారం ప్రార్థన కూడా కుంపు పెడతాడు ప్రియులారా. అంటే సామోసర బియ్యం ఏం చేస్తుందంటే బాగా గట్టిగా లోడేస్తే కూరి పట్లు వచ్చి పడుతున్నాయి, ప్రార్థన గుర్తుకు రాట్లా. హల్లెలూయా. లోడు బాగా ఎక్కిచ్చినావు, కొంచెం కూర్చున్న ఎడకి ముందుకు ఆడుతున్నావు. ఆ లోడు ఏది సన్న బియ్యం కాబట్టి ఎంత ఇక మంచిపోయిందంటే కట్టవేయాల, పేగులు కిడ్నీలు ఊపిరితిత్తులు ఊపిరాకులు తిరుగుతుంటాయి కడుపులో. ఏంటో ఈ తల్లి ఎంత లోడేసింది అది, అవి కూడా ఎంత అరగదీయాలి, కిడ్నీలు ఊపిరితిత్తులు లివర్ ఎంత పని చేయాలి మనకి. కమ్మగా కూర బాగుందని వేస్తా ఉంటే వాడ మిషన్లు ఎంత పని చేయాలి. నేను కంట్రోల్ మళ్ళీ నువ్వేం చేస్తావు? అవి అరగలేదని బెస్ట్ సోడా తాగుతావా, లేకపోతే స్పైర్ తాగుతావా, లేకపోతే నిమ్మరసం తాగుతావా? చూడండి లోడ్ ఎక్కువ కావటం వల్ల ఇక ఏడుకొచ్చి అయ్యగారు ఎంత పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత ఆటలు చెప్పినా గుండ్రాయి అక్క కూర్చుంటే కానీ కథలో మెసలో ప్రియులారా. ఇక అది ఎట్టే మరిగింది ప్రియమైన. ఈ రోజు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు గారు అంటారా తిన్నట్టుకు నాకు ఆహారము దయచేయ అంటున్నాడు. ఈ రోజు మనకు ఆహారం దేవుడు ఇవ్వలేదా?
ఈరోజు మంచి బాస్మతి బియ్యం మనం తినట్లేదా? అక్కడ బాస్మతి బియ్యం అంటే ఏంటో తెలుసా మనకి ప్రేమి సోదరా? ఇక చూడండి ప్రియులారా, బాస్మతి బియ్యం ప్రియులారా, ఏదైనా ఒకళ్ళు ఏదైనా బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు బాస్మతి బియ్యం కూడా తెచ్చి వండుతున్నాం అన్నట్లేదా? కేజీ వచ్చి 100 రూపాయలు ప్రియులారా. మనకు ఒకప్పుడు కంట్రోల్ బియ్యం దొరికితేనే బాగా అనుకుంటున్నాం. కంట్రోల్ బియ్యం పక్కన పెట్టిను, సాంబోస బియ్యం పక్కన పెట్టిను. ఇప్పుడు దేని మీద పోయింది మన సూప్ అంతా? బాస్మతి బియ్యం మీద. అదైతే బియ్యం బాగా కొంటే, చక్కగా కొంటే, టేస్ట్ ఉంటుంది. మంచిగా బిర్యానీలో కలిపితే కాక ఆ రోజు అంతా ప్రార్థన ఎగ్గొడతాం, కరిపి దీన్ని పచ్చ ఎక్కుతాం. హల్లెలూయా. ఇలా అంటే మనం దేవుడు మనకి అడిగింది ఇచ్చినట్లుగా దేవుడికి దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నువ్వు మార్గంలో నన్ను కాపాడుతున్నారు. రెండో కాదు, తినటకు నాకు ఆహారం దయచేయి. ఎన్నిసార్లు దేవుని అడగలేదు, ప్రభువా నా పరిస్థితి ఏందయ్యా, ప్రభువా నా జీవితం ఏందయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా పరిస్థితి మార్చయ్యా, ఈ కంట్రోల్ బియ్యం వెళ్ళకపోతున్నానయ్యా, కాళ్ళు నొత్తున్నాయ్యా, నడుము నొత్తున్నాయ్యా, తల నొత్తున్నాయ్యా, లావు బియ్యం అయ్యా, గడి బియ్యం అయ్యా, అయ్యా గింజల్లో మెరగలున్నాయా, రాళ్ళున్నాయా, తినలేకపోతున్నానయ్యా, తినకాసి కడుపు నొప్పాయని ఎన్నిసార్లు దేవుడు చెప్పలేదు నువ్వు? హల్లెలూయా. చెప్పిడు కాబట్టి ఆ సామోస బియ్యం పంపిస్తారు. సామోస బియ్యం పంపించాక నీకు ఎంత ప్రార్థన చేయాలి? కంట్రోల్ బియ్యాకి ఎంత ప్రార్థన చేస్తే సామోస బియ్యాకి ఇంకెంత ప్రార్థన చేయాలి? ఇంకెంతసేపు పరిచయం చేయాలి? ఎంతసేపు దేవుని ఆరాధన చేయాలి? సామోస బియ్యం వచ్చిన కాచి మనకేంటంటే ఒళ్ళు బతకం అయిపోయింది. హల్లెలూయా. సన్నమయంగా మొత్తం పేగుల్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోయి స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ప్రియులారా, నువ్వు కదలొద్దు, నిలబడొద్దు అంటున్నాయి ప్రియులారా. అంటే మనం ఎంత అంటే ప్రియులారా, చప్పట్లు కొట్టితే కానీ అడిగిపోద్దామని చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకనే మన బ్లడ్ సర్కిల్ కూడా ఎక్కడికి స్టక్ అయిపోతుంది. లేకపోతే రాగాలని వస్తున్నాయి ప్రియులారా. డాక్టర్ గారితో మాట్లాడతారు కానీ సేవకుడికి మాట్లాడరంట. హల్లెలూయా. అవునా కదా? యారు సూదుపడి వాళ్ళంటే ఆరు పొడిపించుకుంటారు మీరు. అవునా? ఏ టాబ్లెట్ వాడమంటే ఆ టాబ్లెట్ వాడతారు ప్రాణం పోద్దామని. అదే దయచేసి అమ్మా మంచి బతుకండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన రానంటే కుదరట్లేదు అయ్యారు అంటాం. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం నోరు ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి. వాక్యం అర్థమవుతుందా? మళ్ళీ సన్నబోయిన మీరు వచ్చారు మీరు కూడా. హల్లెలూయా. తినటకు ఆహారం దయచేసిన వేళలా. ఇంకోటి ఏం చెప్తున్నారు? మూడోది చూడండి ఎంత వస్త్రాలు. ఇప్పుడు ఒకటి 2 అయిపోయింది, మూడోది వచ్చింది. ఏం వస్తున్నాయి? వస్త్రాలు. అప్పుడు యాకోబు గారు కూడా కట్టుకోవడానికి వస్త్రాలు కూడా మనం ఏం చేసేది, అక్కప్పుడు దారి వేసుకుని ఆడాలి గురించి కుట్టుకొని అదే షేర్ ఫంక్షన్ పోయేది. ఇప్పుడు అట్ట కాదు. నీకు ఆ షేర్ లేకపోతే పక్కింటా షేర్ వేసుకునే నువ్వు పోతున్నావు, కానీ ఆ షేర్ తీసుకొని పోలేకపోతున్నావు. ప్రాణం ఒప్పట్లేదు, మనసు ఒప్పట్లేదు. ఎన్ని షేర్లు ఉన్నా కానీ ఇంకా షేర్లు కొంటున్నావు. అదే అంటే వారాలకు కూడా కొంటున్నారు ఈరోజు షేరాలు. ఇప్పుడు షేర్ తీసుకుంటే 3 వారాలకు ఇచ్చినాయి కదా అంటున్నారు ఈరోజు. అంటే మనకి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్నారు. తినటానికి ఆహారం ఇస్తున్నాడు, కట్టుకోవటానికి వస్త్రాలు ఇస్తున్నాడు, నడిచే మార్గంలో దేవుడు తోడుంటున్నాడు. ఇన్ని పనులు దేవుడు చేస్తుంటే మనం దేవుడి పనులు ఏ పని చేస్తున్నాం? ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పండి. ఏదో ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చిపోతే సరిపోద్దా? ఏదో ఒక ఆల్రెడీ ప్రేయర్ ప్రార్థనకు వచ్చి చేసిపోతే సరిపోద్దా? హల్లెలూయా. ఎట్లేనంట ముసలాం అంటే పెన్షన్ పోతుందంటండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ముసలాం పెన్షన్ పోతుంది ప్రియులారా. పెన్షన్ పోయి బాగులుగా ఉంది ప్రియులారా. ఈ రోజు ముసలాం కూడా సీరియల్ సినిమా చూస్తుందిగా. ఆ చీర కట్టుకొని బంగారం కట్టుకొని వెళ్ళిపోతుందని ఏం కూడా ఏం చేసిందంటే పక్కింటి డూప్లికేట్ బంగారాలు తెస్తున్నారు ఈ మధ్య షాపులలో. ఏమో 3-4 దిగేసుకొని వెళ్ళిపోయింది. చెవులకి, ముక్కులకి, వాచ్, చేతులకి అన్నిటి పెట్టుకొని ఒక ఆటో ఎక్కువ ఆటో, ఈ ఆటో డ్రైవర్ అనుకుని ఒరిజినల్ బంగారం అనుకోని సన్ను గుందులు వేసుకొని 4 గుద్దులు గుద్ది ఆ మీద ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకొని అర్తే గొంతు కోస్తున్నాడు. ఏమంటాడు? అర్తే గొంతు మీద ఆ సందు గొంతులోనే దెబ్బలు తిని ఆ ఒత్తిడి కూర్చుంది. ఈ ఆటో డ్రైవర్ బయటకు వచ్చిండు. ఆ ఆటోగా పోతే నన్ను మాత్రం చంపలేదు అంటుంది. హల్లెలూయా. పోతే పోయిగా నన్ను మాత్రం ఎందుకు? అది డూప్లికేట్ బంగారం, ఒరిజినల్ కాదు కాబట్టి. అది ఒరిజినల్ బంగారం కాదు కాబట్టి ప్రియులారు. ఈరోజు డూప్లికేట్ బంగారం వేసుకుని కూడా గొంతులు దిగిపోయిన ఎంతమంది లేరు. అందుకని మనకు ఉన్న దాంట్లో మనం తిట్టుకుంటున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారు. వస్త్రాలు లేక బాధపడ్డ రోజులు మన జీవితంలో లేవా?
ఒక 2 జతలతో గడిపిన వారు, 2 చీరలతో గడిపిన వారు, 2 షర్టులతో గడిపిన వారు. ఎప్పుడైనా ఎవరికైనా ఊరికి పోవాలన్నా, ఫంక్షన్ పోవాలన్నా వాళ్ళని అడుక్కొని పోయిన వారు లేదా? ఈరోజు నీ బట్టలు బీరువాలో నిండిపోతున్నాయి అంటే, చెరుపులో నిండిపోతున్నాయి అంటే నీవు దేవుడి చేత ఎంత ఆశీర్వదించబడ్డావు, ఆ దేవుని నువ్వు ఎంత మహింపరుస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. హల్లెలూయా. 4వ మాట చూస్తున్నా, 4వది చూద్దాం. హల్లెలూయా. ఏమన్నాడు యాకోబు గారు? అర్థమైందండి వాక్యం. యాకోబు గారు ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చదవండి. శివుడు శాతం తీసుకుని నేనమ్మా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయిని దేవుడు మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ భాగము నిశ్చయముగా నీకు చెల్లించుదరని మొక్కుకొనెను. చప్పట్లు కొట్టండి ప్రియులారు. ఇప్పుడు ఎవరు మొక్కున్నారు? ఇది యాకోబు గారు మొక్కుండా మనం మొక్కుకున్నావా? యాకోబు గారు చేసిన ప్రార్థన మనమా? ఇప్పుడు బైబిల్ అంతా మీకు అర్థం కట్టాలి. ప్రారంభం నుంచి చదువుతా బాగా నాకు ప్రియులారా. ప్రారంభం యాకోబు గారు ఏమేమి కోరుకున్నాడు, ఏం చెప్పాడు? అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చుటకు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్తున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకోటానికి వస్త్రాలు నాకు దయచేసిన వేళ యెహోవే నాకు దేవుడై ఉండును. హల్లెలూయా. అంటే ఆయన అవసరాలన్నీ కోరుకున్నాడు. ఆ అవసరాలన్నీ తీర్చేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళైనాక భర్తను ఏమంటావు? నువ్వు తెస్తే నేను వండి పెడతావు అంటుంది భార్య. అంతేగాండి, నువ్వు తెస్తే నేను వండి పెడతాను. ఇప్పుడు దేవుడి కాడ కూడా ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఇవన్నీ నాకు ఇస్తే నువ్వే నాకు దేవుడై ఉండు అంటున్నాడు పిల్లలు. మరి ఇవన్నీ కావాలంటే, ఇవన్నీ ఇవ్వాలంటే ఆయన యొక్క సమర్పణ ఎలా ఉందంటే మొక్కుబడి చేసుకున్నాడంట. ఏ మొక్కుబడి చేసుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడా లేదా? ఏం చేసుకున్నాడంట? నీవు నాకు ఇచ్చి యావత్తు అంటే యాకోబు ఒక్కడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి బట్టలు ఇస్తే, భోజనం వెళ్తే, క్షేమంగా ఉంటే, తండ్రి ఇంటికి క్షేమంగా వెళితే, ఈ అన్ని విషయంలో నాకు సాయం చేస్తే నా రాబోయే అంతట్లో, నా సంపాదనలో, నా పనిలోని 10వ వంతు నీకే చెల్లిస్తున్నానే మొక్కుబడి చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆ యాకోబు కాడ ఏమీ లేవు. యాకోబు గారి కాడ ఏమీ లేవు. అడవిలో ఉన్నాడు. ఒక జత చెప్పులే, ఒక జత బట్టలే, ఒక్కడగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎంత ప్రార్థన చేసి ఎంత మొక్కుకున్నాక దేవుడు ఆయన యొక్క మొక్కుబడి ఆయన కోరుకున్నట్లే అన్ని కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకి అన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినట్టు ఏమైపోయిందంటే యాకోబు చేసిన మొక్కుబడి యెహోవే నాకు దేవుడే ఉన్నాడన్న సంగతే యాకోబు గారు మర్చిపోయాడండి. హల్లెలూయా. ఎవరు మర్చిపోయారు? యాకోబు మర్చిపోయారు. యాకోబు ఎందుకు మర్చిపోయాడంటే కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, సిరి ఆస్తి విస్తరించబడది, బహుగా సిరి సంపదలు కలిగిన వారైపోయారు. దేవుడు గుర్తుకు రాలేదు. దేవుడితో చేసిన ప్రమాణం గుర్తు రాలేదు. దేవుడితో చేసిన ఆ మొక్కుబడి సమర్పణ మాత్రమే గుర్తు రాలేదు. హల్లెలూయా. కడుపు నిండగా అన్నం తిన్నోడికి అన్నం విలువ తెలిసిద్దండి? తెలిసిద్దా? ఆకలి అవుతున్న వాడికి అన్నం విలువ ఏంటో తెలిసింది. ఇక్కడ యాకోబు ఒక్కడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కోరుకున్నాడని దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుడికి నమ్మకస్తుడుగా ఉంటాడని, దేవుడి యొక్క ప్రేమలో ఉంటాడని, దేవుడి యొక్క మార్గంలో ఉంటాడని, దేవుణ్ణి మహిమపరుచుతాడని, దేవుడు ఆజ్ఞలో గైకుంటాడని, దేవుడికి మహిమకరంగా తన బతుకు మార్చుకుంటాడని
దేవుడు అడిగిన అన్ని యాకోబుకి ఇస్తే యాకోబు తన ఆస్తిని చూసి, తన పిల్లలు చూసి, తన మనవలు చూసి, తన కొడుకులు చూసుకొని దేవుడి విషయంలో మర్చిపోయాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మన పరిస్థితి కూడా చూడండి ప్రియమైన సహోదరులారా. ఏమి లేనప్పుడు పొట్టలో సేవలు వచ్చినట్టుగా అన్ని కోరుకుంటావు ప్రియులారా. లేకపోతే ఈ జనవరి 1 రోజు వాగ్దానం చేస్తాం, తీసుకుంటా లేవా? వాగ్దానం తీసుకొని ఏమి నవ్వుతుంటాం ఒక్కొక్కరికి. ఏ వాగ్దానం వచ్చింది, ఏ వాగ్దానం వచ్చిందని. 66 పుస్తకాలతో కూడుకున్న మహాపరిశుద్ధమైన గ్రంథమే మనకు వాగ్దానంతో కూడుకున్న బైబిల్. హల్లెలూయా. నిజంగా వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కలో మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తారా? ఏడు మాత్రం పెడతావు, అందరికి చూపెత్తావు, తీసుకుపోయి బ్యాగులో పెడతావు, సందుగొందులు పెడతావు, బీరాలో పెడతావు. మళ్ళీ జనవరి 1 వచ్చిందా దాని మొహం గౌరవం. అంతేకండి మంది. ఈ రోజు మనం యొక్క జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు యొక్క పరిస్థితి మారినాక, యాకోబు యొక్క స్థితి మారినాక దేవుడు కాడ ఎడకబడిపోయాడు ప్రియులారా. దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. ఏమి లేనప్పుడు బాగా ప్రార్థన చేశాడు, బాగా దేవా నువ్వే కావాలన్నాడు, నువ్వు తప్ప నాకు ఎవరో లేరన్నారు. ఎప్పుడైతే భార్య వచ్చిందో, ఎప్పుడైతే కొడుకులు వచ్చారో, ఎప్పుడైతే కోడళ్ళు వచ్చారో, ఎప్పుడైతే మనవలు వచ్చారో, మనవరాళ్ళు వచ్చారో, కాతో దేవుడు దీవించిన దేవుడు పక్కన పెట్టిండు, వీళ్ళే నాకు ఆస్తి పరులు అన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరులారా. అంటే మన జీవితం కూడా ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. యాకోబు 10వ వంతు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. మరి మొక్కుబడి చేసుకున్నాక మొక్కుబడి చెల్లించాలా లేదా? అవునా కదా? హల్లెలూయా. చెప్పండి, చెల్లించాలా లేదా? చెల్లించాలా లేదా? చెప్ప. వాళ్ళందరూ వాళ్ళు సన్నబియ్యం వచ్చారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యాకోబు యొక్క మొక్కుబడి ఏమైపోయిందంటే రాంగా తాను చేయవలసిన పని చేయకుండా అయిపోయారు. ఎందుకంటే కొడుకులు విరిగారుగా, కోడళ్ళు వచ్చారు కదా, మనవలు అయ్యారుగా, సంతానేశ్వరించింది కదా, ఈ పనిలో మరి దేవుడిని మర్చిపోయారు. ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నానే, ఒకప్పుడు కట్టుకోవటానికి వస్త్రాలు లేవే, ఉండటానికి ఇల్లు లేవే, తినటానికి తిండి లేవే, వేసుకోవటానికి చెప్పులు లేవే, అరణ్యంలో ఒంటరి బతుకైపోయింది, నన్ను ఎవరో ప్రేమించలేదే, ఎవరో నాకు ఇలువి లేదే, ఎవరు కూడా నన్ను లెక్క చేయలేదులే, ఎందుకు పడికిరాడోడు అన్నారే. అటువంటి నేను ఏ దేవుడు కాళ్ళ మీద పడ్డాక, దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినాక, దేవుడు కనికరించినాకే కదా, దేవుడి కన్నా నేను మొక్కుబడి చేసుకున్నాను కదా, ఆ మొక్కుబడి నేను చెల్లించాలి కదా అన్న జ్ఞానం కూడా యాకోబు గారు కదా లేదు. ప్రియమైన సోదరా, ఈరోజు మనలో కూడా ఎంతమంది లేరు యాకోబు లాంటి స్వభావం కలిగిన వారు? హల్లెలూయా. యాకోబు లాంటి మనసు కలిగిన వారు ఎంతమంది లేరు? యాకోబు లాంటి యొక్క స్వభావం కలిగిన వారు ఎంతమంది లేరు? ఏమి లేనప్పుడు మొక్కుకుంటూ అన్ని వచ్చినాక ఆ మొక్కుబడిని మర్చిపోవట్లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరా. ఈరోజు దేవుడు మన దీవించేది, దేవుడు మన ఆరోగ్యం ఇచ్చేది, దేవుడు యొక్క కృపలో మనం వర్ధలెత్తును అంటే దేవుడి పనిలో నీవు నేను వాడబడాలని. హల్లెలూయా. దేవుడి పనిలో మనం ఏం కావాలంటే వాడబడాలి. వాడబడుతున్నావా మనం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి పనిలో మనం వాడబడుతున్నావా? ఫిలిప్పీ పత్రిక 4:3 చూడండి ప్రియులారా. అక్కడ స్త్రీల గురించి గొప్పగా చెప్పుడు అపోస్తులైన పౌలు ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ అక్కడ స్త్రీల గురించి గొప్పగా చెప్తున్నాడు ప్రియులారా. నిరుపేద స్త్రీలు అంట ప్రియులారా. నిరుపేదలో స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రియులారా. వారు చదువుగా మాట, నిజమైన సాకారులైన ఆ స్త్రీలు నా ఇద్దరు సహకారంతో సువార్త పనిలోను నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని ఇది వేడుకుంటున్నాను. చాలు ప్రియులారా. హల్లెలూయా. ఏ పనిలో సహకరించారంటండి స్త్రీలు? అపోస్తలుడు పౌలు ఎంతమందికి తెలుసు? అందరూ తెలుసా? అపోస్తలుడు పౌలు తెలుసా అండి? మనకి తెలియదు. హల్లెలూయా. మనకి తెలియదు. బట్ట సాపుడు నెత్తి మాటతో ఇది సన్నదా, నన్నదా, నల్లదా, తెల్లదా, ఎంత గీకి ఎత్తులాడుతూ మోటార్లో తీసి కలిపి తల్లుతూ
నచ్చితే తీసుకుంటాం, నచ్చపోతే వెళ్ళిపోతా సప్పిడి కాకుండా. వాడికి ఉండేది ఆ బాధ మరతేసుకోవాలంటే. అట్లే మీరు ఆదివారం వాక్యం వింటున్నారు కదా, ఏం వింటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? అపోస్తుడు పౌలు 14 సంఘాలు కట్టాడు. అపోస్తుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. అపోస్తుడైన పౌలు 14 గ్రామంలో పరిచర్య చేశాడు. ఇంత పరిచర్య విస్తరించబడటానికి అపోస్తుడు పౌలు గారికి అనుకుంది ఎవరు? తన తల్లిదండ్రులు కాదు, తనకున్న ఆస్తి కాదు, తనకుని యొక్క సిరి సంపద కాదు. ప్రారంభ సంఘం ప్రియులారా, ప్రారంభ సంఘస్థులు ఏం చేశారంటే సువార్త పనిలో ఏం చేస్తున్నారంట వారు? సహకారము. అంతే సార్, ఏదో ఇంటికొస్తే మంచినీళ్ళు పెట్టి ఒక ముద్ద అన్నం పెట్ట, ఇదిగా సహకారం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పనిలో సహకరించారంట వాళ్ళు, సువార్త పనిలో సపోర్ట్ చేశారట, సువార్త పనిలో ముందున్నారట. ఎవరంట వారు? నిడిపేద సంఘస్థులు. ప్రియ అంటే పౌలు గారికి ఎంత అండగా ఉన్నారు చూడండి వాళ్ళు. పౌలు గారి యొక్క పరిచర్యకి వాళ్ళు ఎంత తోడుగా ఉన్నారో. ఈ 14 సంఘాలు కట్టడానికి, 14 పట్టణాలకు వెళ్ళటానికి, 14 ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రారంభ సంఘము అపోస్తులైన పౌలు గారికి తోడున్నారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, మరి మన జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజులో సంఘస్థులు ఎలా ఉన్నారంటే ప్రేమిసోలా, సువార్త పనిలోనే ఎలా ఉన్నారంట? సహకారిగా ఉన్నారు. ఈరోజు మనం సహకారిగా ఉన్నామా? దేవుడు సువార్త పనిలోను, దేవుడు కార్యక్రమంలోను, దేవుడు ప్రార్థనలోను, దేవుడు పనిలోను మనం సహకరించేవారుగా మనం ఉన్నామా? సహాయం చేసేవారుగా మనం ఉన్నామా? దేవుడి యొక్క సువార్త ప్రకటించే విషయంలో మనం ముందున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమ సహోదరి సోదరులారా. బైబిల్లో ఉన్న స్త్రీలు మాత్రం అపోస్తులైన పౌలు గారికి ప్రార్థనలో సహకరించారు, పరిచర్యలో సహకరించారు, సంఘంలో సహకరించారు, కుటుంబ విషయంలో సహకరించారు, దైవ కార్యక్రమంలో కూడా సహకరించింది. ఎవరైనా సహకరించిందంటే పౌలు గారి చేత రక్షించబడ్డవారు, పౌలు గారి చేత మార్మన్స్ పొందిన వారు, పౌలు గారి చేత సంఘములో చేర్చబడ్డవారు. వారంతా ఏం చేశారంటే పౌలు గారు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, పౌలు గారు మా కోసం పాటలు నేర్పుతున్నారు, పౌలు గారు మా కోసము రాత్రికి పూర్వం ప్రార్థన చేస్తున్నారు. ఇక అనేకమైన పట్టణాలు పౌలు గారు సువార్త ప్రకటించాలని వారి యొక్క కష్టపడిన ఆ కష్టంలో కొంత సొమ్ము తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టారంటండి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన యొక్క జీవితంలో సహకరించే వారుగా మనం ఉన్నమా? ఒక్కసారి ఆలోచించండి. సహాయం చేసే మనసు మనకుందా? ఎవరైనా అడుక్కోటానికి వచ్చినా కానీ ప్రియులారా, సద్దుము యాత్ర కానీ ఉడికన్నా మాత్రం మనకు యాత్ర పొరపాటునేయం. హల్లెలూయా. ఇప్పుడు సహకరించారు కదా, వీళ్ళు ఇంత కష్టపడ్డారు కదా, ఇంత ప్రయాసపడ్డారు కదా, వాళ్ళ పేర్లు ఎక్కడుంది? ఒక్కసారి నా మాట చదువుదాం. వారి పేర్లు, ఆ శాఖ పేర్లు జీవగంధమందు. ఆధార్ కార్డులో పేర్లు అంటే ఎంత తకతకలాడిపోతాం మనం, రేషన్ కార్డులో పేర్లు అంటే ఎంత భయపడతాం. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓట్లు అలా పేర్లు అంటే ఎంత గలిబిల్లైతూ. అవునే కదా, ఓటు కార్డు ఉంటేనే మనకి డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇస్తారా? అదే నీ పేరు లేకపోతే చెప్పండి. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ, మేసా ఆఫీస్ గారికి ఎన్నిసార్లు తిరుగుతూ. అవునే కదా. అంటే వీటిల్లో పేరు ఉండాలా, నీకు జీవగంధంలో నీ పేరు ఉండాలా? చెప్పండి, ఎక్కడున్నా నీ పేరు? జీవగంధంలో నీ పేరు ఉండాలి, ఆధార్ కార్డులో నీ పేరు ఉండాలి, రేషన్ కార్డులో నీ పేరు ఉండాలి, ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉండాలి. ఇవి ఉండాలి. కానీ వీటికన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జీవగంధంలో నీ పేరు రాయబడాలి. జీవగంధంలో నీ పేరు రాయబడాలంటే నువ్వు పౌలు గారి యొక్క పరిచర్యకి ఆనాడు తొలి సంఘం ఎలా సహకరించిందంటే సువార్త పనిలో సహకారిగా ఉన్నారు. మరి ఈరోజు ఏ విషయంలో నువ్వు సహకారిగా ఉంటున్నావు, ఏ విషయంలో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఏ విషయంలో ముందుంటున్నావు, ఏ విషయంలో దైవ కార్యక్రమాలు నీ ద్వారాగా జరుగుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. జీవగంధంలో మన పేరుందా? 5 అడుగులు అందంగా ఉన్నా కానీ గ్యారెంటీ లేని జీవితం. దమకు ఈ రోజే మనం సరిపోతే వెంటనే జీవగంధంలో నా పేరుందంటే, నా పేరు లేదంటే ఇక సుఖం ఏముంది? ఇంత ప్రార్థన చేసి, ఇన్ని పాటలు పాడి, ఇంత ప్రసంగం చేస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రేమ సోదరులారా.
అందుకని దైవవాక్యం చెప్తుంది, జీవగంధంలో మన పేరు సంపాదించుకోవాలి. యాకోబు చేసిన మొక్కుబడి, యాకోబు మర్చిపోవటం వల్ల యాకోబు కుటుంబం చాలా ఇబ్బందులు పాలైపోయింది. ప్రియులారా, దేవుడు చేసిన మేలు మర్చిపోయాడు. ఇక్కడ కూడా పౌలు గారి యొక్క పరిచయలో సహకరించిన స్త్రీలు మాత్రం దేవుడికి మహిమకరంగా అక్కడున్న పౌలు గారికి మంచి పేరు తెచ్చే సంఘంగా నిలబడ్డది. కాబట్టి నీవు నేను ఈరోజు ఉన్న కొద్ది రోజులైనా సువార్త పనిలో సహకారిగా ఉంటూ సహకరిస్తూ దేవుడి పనులు ఇంకా ముందుకు కొనసాగుటకు మన వంతుగా మనం పని చేయాలి, మన వంతుగా మనం కృషి చేయాలి. దేవుడు ఈ మాటలో మీ హృదయంలో భద్రపరిచి మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.